టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఇష్టపడని వారుండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. తన బ్యాటింగ్ టాలెంట్తో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. కోహ్లీ బ్యాటింగ్, ఫిట్నెస్ లెవెల్స్, అతడి ఎనర్జీ, స్టైల్, యాటిట్యూడ్ను అందరూ ఇష్టపడతారు. సిచ్యువేషన్ ఎంత క్లిష్టంగా ఉన్నా సరే విరాట్ క్రీజ్లో ఉన్నాడంటే భారత్ గెలుపు పక్కా అనే ధీమా అందరిలోనూ ఉంటుంది. 15 ఏళ్లుగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్న ఈ స్టార్ బ్యాటర్కు రికార్డులు సలాం కొడతాయి. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు మీదున్న పలు రికార్డులను బ్రేక్ చేసిన విరాట్ ఇదే ఫామ్తో మరో 4 ఏళ్లు ఆడితే అన్ని గ్రేట్ రికార్డులను చెరిపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు కింగ్. అలాంటోడి మీద సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తన మీద ఉమ్మేశాడని అన్నాడు. టీమిండియాతో జరిగిన ఓ మ్యాచ్లో కోహ్లీ తన మీద ఉమ్మేశాడని ఎల్గర్ ఆరోపించాడు. అతడు తనను తిట్టాడని, తాను కూడా తన భాషలో అభ్యంతరకర పదం వాడి బ్యాట్తో కొడతానని చెప్పినట్లు తెలిపాడు. అయితే తర్వాత 2 ఏళ్లకు కోహ్లీ సారీ చెప్పాడని కూడా ఎల్గర్ చెప్పుకొచ్చాడు. 2015లో టెస్ట్ సిరీస్లో ఆడేందుకు భారత్కు వచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఆ టైంలో కోహ్లీ నా మీద ఉమ్మేశాడు. దాంతో నా భాషలో అభ్యంతరకర పదం వాడి బ్యాట్తో కొడతానని హెచ్చరించాని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్ కలిసి ఆడతాడు కాబట్టి తన భాషలో చెప్పిన ఆ పదం అర్థమేంటో విరాట్కు తెలుసన్నాడు ఎల్గర్. అయితే కోహ్లీకి తనకు మధ్య జరిగిన ఘటన గురించి డివిలియర్స్కు తెలిసిందన్నాడు. దీంతో ఈ విషయం గురించి విరాట్తో ఏబీడీ డిస్కస్ చేశాడని పేర్కొన్నాడు. కోహ్లీకి నాకు మధ్య జరిగిన ఘటన గురించి డివిలియర్స్కు తెలిసింది. నా టీమ్మేట్ మీద అలా ఎందుకు ఉమ్మేశావని విరాట్ను ఏబీడీ ప్రశ్నించాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు భారత జట్టు మా దేశంలో ఆడేందుకు వచ్చింది. అప్పుడు విరాట్ నన్ను కలిశాడు. సిరీస్ ముగిసిన తర్వాత డ్రింక్ చేద్దామంటూ అడిగాడు. అక్కడ నాకు సారీ చెప్పాడు. తాను చేసిన దానికి క్షమించాలని కోరాడు. దీంతో ఆ గొడవ అక్కడితో ముగిసిపోయింది. ఆ రోజు ఉదయం 3 గంటల దాకా మేము తాగుతూనే ఉన్నాం. అప్పట్లో అతడు డ్రింక్ చేసేవాడు, కానీ ఆ తర్వాత మానేశాడు. ఇప్పుడు కోహ్లీ మారిపోయాడని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల సఫారీ టూర్లో టెస్ట్ సిరీస్లో ఎల్గర్ అవుట్ అయినప్పుడు కోహ్లీ సెలబ్రేట్ చేసుకోలేదు. ఆ సిరీస్ అతడికి చివరిది కావడంతో విరాట్ గౌరవ సూచకంగా సెలబ్రేషన్స్ చేసుకోలేదు. అలాగే తన టెస్ట్ జెర్సీని ఎల్గర్కు గిఫ్ట్గా ఇచ్చాడు. మరి కోహ్లీపై ఎల్గర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.